హలో అండి, వెల్కమ్ టు కళాస్ కిచెన్. ఇవాళ టమాటో పెరుగు పచ్చడి ఎలా చేద్దామో చూద్దాము. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: చిక్కటి పెరుగు, ఒక ఆనియన్ కట్ చేసుకోవాలండి, ఒక టమాటో, 3 నుంచి 4 గ్రీన్ చిల్లీస్ కట్ చేసుకోవాలి, 1 ఇంచు అల్లం కట్ చేసుకోవాలి, కొంచెం కొత్తిమీర, పోపు దినుసులు, సాల్ట్, ఇంగువ, కొంచెం ఆవాలు, ఒక హాఫ్ స్పూన్ ఆవాలు, కొంచెం సాల్ట్ వేసుకోవాలి. దీన్ని మనం దంచుకోవాలి. ముందుగా 1 స్పూన్ సాల్ట్ తీసి కర్డ్లో కలిపేసుకోవాలండి. సో ఇది కలుపుకున్న తర్వాత ఆవాలు, సాల్ట్ 2 దంచుకోవాలి. ఈ పౌడర్ని ఈ పెరుగులోకి డైరెక్ట్గా కలిపేసుకోవాలి. దీనివల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. ఆవాల వల్ల పచ్చితనం పోవడానికి కొంచెం సాల్ట్ వేసి మనం ముందే దంచాము, చేదు ఉండకుండా ఉండడానికి. సో దీన్ని చక్కగా కలిపేసుకోవాలి. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ కాగాక దీంట్లోకి పోపు వేసుకోవాలి మనం. సో ఆవాలు, కొంచెం జీలకర్ర, ఇవి ఆవాలు జీలకర్ర వేగాక మనం ఇంతకుముందు కట్ చేసుకున్న వెజిటబుల్స్ అన్ని ఇందులోకి వేసుకోవాలి. ఒక కొత్తిమీర తప్ప అన్నీ వేసేసుకోవాలండి. ఈ పెరుగు పచ్చడి టమాటాతోనే కాదు, ఈవెన్ సొరకాయతో కూడా చేసుకోవచ్చు. సొరకాయతో చేసినప్పుడు మనం ఓన్లీ సొరకాయ వేసుకుంటే సరిపోతుంది, ఆనియన్ అవసరం ఉండదు. సో ఇక్కడ చూపించేలాగా అన్నీ వేసేసుకొని కలుపుకోవాలి. కొంచెం వేగిన తర్వాత ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసుకోవాలి. చక్కగా కలుపుకోవాలి. ఈ వెజిటబుల్స్ మొత్తం మెత్తగా కుక్కాల్సిన అవసరం లేదండి. ఇది కొంచెం క్రంచీగా ఉంటే బాగుంటుంది. సో కొంచెం రాగా ఉంచొచ్చు. ఇప్పుడు కాస్త ఇంగు పొడి వేసుకోవాలి. సో ఇంతకుముందు పెరుగులో ఉప్పు వేసేసాము ఆల్రెడీ. ఇప్పుడు కొంచెం ఒక చిటికెడు ఉప్పు వేసుకు సరిపోతుంది. అదంతా మెత్తగా అయిపోయిన తర్వాత దీంట్లో పైనుంచి కొరియాండర్ వేసుకోవాలి. ఇవంతా మగ్గిపోయిన తర్వాత స్టవ్ కట్టేసుకోవాలండి. స్టవ్ కట్టేసుకున్నాకనే పెరుగు ఇందులోకి పోసుకోవాలి. సో ఇది చక్కగా కలుపుకుంటే మనకి టేస్టీ పెరుగు పచ్చడి, టమాటో పెరుగు పచ్చడి తయారైపోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.